స్తోత్రం యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకవేళ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడే మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని విశ్వాసతలో ఆత్మీయతలో మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 8వ వచనం. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ దినం నువ్వు ఒంటరిగా ఉంటున్నావా? నీకు తోడుగా నేను కాపాడటం ఎవరు లేరని చింతిస్తున్నావా? మరి దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. గనుక దేవుని బిడ్డలారా, మన రాకపోకలు యందు మన పనిపాట్లు ఆయన మనకు తోడైండి మనల్ని కాపాడుతారని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్య. ప్రతిదినమో దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ వాగ్దానాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైతే రోగులు ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి. దినం ఎవరైతే పుట్టినరోజులు పిల్లలు జరిపించుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించండి. అనేక మంది పుట్టినరోజులు పిల్లలు జరిపించుకోవాలో సహాయించండి. మరి ఎంతోమంది సేవకులు ఉన్న సంఘాలు ఉన్నాయి, వారందరూ కూడా కాచి కాపాడండి. మరి మణిపూర్ గురించి ప్రార్థిస్తున్నాం, వారందరూ సమాధానపరచండి. ఇశ్రాయేలు దేశం కోసం ప్రార్థిస్తున్నాం, వారందరూ కూడా సమాధానపరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.